కొన్నిసార్లు మనం దేవుని ముందుకు వెళ్ళి కూడా మనం ముష్టిమోకాల తగ్గట్టు అడుగుతుంటాం దేవుణ్ణి. అంటే మీరు అనలేదు, మళ్ళీ నన్ను కూడా కలుపుకున్నాను. ఎప్పుడు కూడా దేవుని ముందు పోయి కూడా మనం ముష్టిమోకాల తగ్గట్టు అడుగుతూ ఉంటాం. కాదు, దేవుడు సర్వభూమికి రాజు. రాజు దగ్గరికి పోయినప్పుడు రాజు రేంజ్లో అడగటం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, రాజు దగ్గరకు పోయి 10 రూపాయలు అడిగామనుకో, వీడెవడరా, నేను రాజునని తెలిసి కూడా నన్ను 10 రూపాయలు అడుగుతున్నాడు అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజు అవమానం ఫీల్ అవుతాడు. అట్లా కాదు అడగాల్సింది. మనం ఏ వ్యక్తి రేంజ్కి పోయినప్పుడు ఆ వ్యక్తి రేంజ్లోనే అడగాలన్నట్టు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజాది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రేంజ్కి తగ్గట్టు మనం దేవుణ్ణి అడగటం నేర్చుకుందాం. రాజుకు తగ్గట్టు అడగటం అంటే కేవలం నా పొట్టకు మాత్రమే ఇవ్వు అనటం కాదు, కానీ నా వలన 10 మంది బ్రతుకున్నట్లు సహాయము చెయ్యి. ప్రార్థన చేయి. కంపెనీలో జాబ్ ఈ ప్రభువా, కంపెనీలో జాబ్ ఈ ప్రభువా అని అడగొద్దు. అవసరమైతే నీకు ఇష్టమైతే నీ దయగలిగితే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసేటట్టు సాయం చేయి ప్రభువా అని అడుగు. దురాశ అనుకోవద్దు. అది రాజుగారి రేంజ్కి తగ్గట్టు అడగటం. అన్న కంపెనీ స్థాపించేంత సీన్ మనకు ఎక్కడుందన్నా, ఈ జీవితానికి అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు. అందుకే ముష్టిముఖాలు అంటుంది మనల్ని. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఎప్పుడు అనుకోవద్దు. ఆయన ఏ మలుపు తీసుకుంటాడో, ఏ విధంగా కార్యాలు చేస్తాడో నీకు తెలియదు సోదరా. ఇప్పుడు గొప్ప గొప్ప కంపెనీలు స్థాపించి నడుపుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు మన సరికే, మన పొజిషన్లో ఉన్నోళ్లే. కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి 1000 మందికి జాబులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. తెలుసా మీకు? ఒక నెలకు వచ్చి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ స్థితికి ఎలా వెళ్ళారు? అలా అవకాశాలు దొరికినాయి, ఒకదానికొకటి లింక్ అయినాయి, ఆ స్థాయికి వెళ్ళిపోయారు. దేవుణ్ణి ఎరగని అన్యజనులు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు జీవం గల దేవుని ఎరిగిన నీకు దేవుడు ఆ లింకులు కలపడా, అవకాశాలు ఇవ్వడా, అనుకూలతలు కల్పించడా? ఆయనకు సమస్తము సాధ్యమే. డౌటే లేదు అందులో. రాజాది రాజు ముందుకెళ్ళినప్పుడు ఆయన రేంజ్లో నువ్వు అడుగు. అరే ఏందిరా నీకంత దురాశ అని అడగడు, నిన్ను ప్రశ్నించడు. ఎందుకంటే నీ ఇంటెన్షన్ ఏందో చూస్తాడు ఆయన. నువ్వు లోపల ఏమనుకుంటున్నావో, నీ లోపలే ఆలోచనలు ఏంటో, ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావో చూస్తాడు ఆయన. దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తాడు, నీకు సాయం చేస్తాడు. హృదయంలో అయితే ఎప్పుడు ఉండాల్సినటువంటి ఆశ, నేనొక్కడిని తిని నా కుటుంబం నేను మాత్రమే కడుపు నింపుకోవటం కాదు, నేను చేసే కార్యం వల్ల 10 మందికి అన్నం దొరకాలి, 10 మందికి అన్నం దొరకాలి, 10 మంది కడుపులు నింపబడాలి, 10 కుటుంబాలు బాగుపడాలి, 10 మంది పచ్చగా ఉండాలి, 10 కుటుంబాలు పండగ చేసుకోవాలి. కాబట్టి కొంతమంది కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటారు. వెర్రిముఖం. అది కాదు అసలు నీ ప్రార్థన. నా తండ్రి నీకు ఇష్టమైతే ఒక కంపెనీ నేను మొదలు పెట్టేటట్టు సహాయము చేయి. నా నుండి ఒక కంపెనీయే స్టార్ట్ అయ్యేటట్టు సహాయం చేయి. అది కొంచెంగా ప్రారంభం అవ్వచ్చు, అది విస్తారం అవ్వచ్చు, దేవుడి చిత్తం. నువ్వు అడగటం తప్పు కాదుగా, కానీ మన హృదయం ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనలో ఉండాలి. ఆఖరికి నువ్వు వ్యవసాయం చేసినా కూడా 10 మందికి పని దొరికేటువంటి మైండ్ కలిగి ఉండాలి. ప్రభువా నాకు పెట్టుబడి నాయన 1 ఎకరం కాదు 10 ఎకరాలు వేస్తా, 10 ఎకరాల్లో 100 మందికి పని దొరికిద్ది ప్రభువా, సాయం చేయి నాయన అని ప్రార్థన చేయాలి. పండేటట్టు చేయి ప్రభువా, గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయి ప్రభువా, సరైన పంట ఎంపిక చేసుకోవడానికి కూడా నాకు తెలివిని ప్రభువా. అంతకు ముందేడు పొగాకేశారు, పిచ్చ లాభాలు వచ్చినాయి. అంతకు ముందేడు తర్వాత ఏడు పొగాకేశారు, ఇప్పుడు అందరూ పెద్ద బేషన్ తీసుకొని తిరుగుతున్నారు. అంతకు ముందు వేసిన వాళ్ళకి ఫుల్ లాభాలు వచ్చినాయి. ఈ ఏడు మొత్తం ఎక్కడ పెట్టినా పొగాకు. ఇప్పుడు రేటు రాక వానక తడిసి ఎండకేంటి అడి తిప్పేసుకొని ఇటు తిప్పేసుకొనే సరిపోయింది. అట్లా కాదు. పంట వేసేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి, దేవా నేను 10 మంది ఆహారము తిన్నట్లు ఏ పంట సముచితమో, ఏది
మంచిగా ఉంటుందో నా ప్రభా నాకు తెలివినియమని ప్రార్థనలో కొంచెం కనిపెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి 1 ఎకరం వేసి, అరెకరం వేసి, లేకపోతే 1.5 ఎకరం వేసి, 2 ఎకరాలు వేసి కాదు. నీకు దేవుడు పెట్టుబడి ఇస్తే 4 ఎకరాలు అనువైన పంట, పెద్ద మొత్తాల్లో కాకపోయినా ఒక మోస్తరు పెట్టుబడిలోనైనా సరే వేసి నలుగురికి పని దొరికేటట్టు, నీ కడుపు కూడా నిండేటట్టు, ఎప్పుడు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, జాబ్ వెతికినా, ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటున్నావా, స్తోత్రం. అయితే అందులో తృప్తి చెందవాకు. చేసుకుంటానే ఈ జాబ్లో నా ఒక్కడి కడుపే నిండుతుంది, నేను కొద్దిగా ఇంకొక రకంగా ఇంకొక టైపు లేదన్నా ఆలోచిస్తే ఇంకా 10 మందికి దొరికిద్దేమో అని దేవుని ముందు ప్రార్థనలో పెట్టుకొని ప్రయత్నించు. కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తున్న నీ చేత దేవుడు కంపెనీ పెట్టించగలడు, దాన్ని రాణింపజేయగలడు. కాదని నువ్వు చెబుతావా? ఏ మలుపు తిప్పుతాడో, ఏ మనిషికి దయ పుట్టిస్తాడో, ఎవరికి మనల్ని నమ్మకస్తులుగా చూపిస్తాడో, ఎవరి ఎడల ఏ కార్యం చేస్తాడో దేవునికి స్తోత్రం, దేవుడే గదిలించవచ్చు. అందుకే చదువుకునే బిడ్డలకి, పనిచేసే బిడ్డలకి, వ్యాపారం చేసుకునే బిడ్డలకి అందరికీ కూడా ఈ మైండ్ 10 మందిని బ్రతికించాలి, 10 మందిని రక్షించాలి, 10 మందిని పోషించాలి అని తన గురించి మాత్రమే గాక ఇతరులను గురించి ఆలోచించేటువంటి ధోరణి కలిగి ఉండాలనేది నా అభిప్రాయం. అండ్ దేవుని మనసు కూడా అదే. ఇది కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. న్యాయమైన ప్రార్థన చేయొచ్చు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం. నీ పిల్లల కోసం కూడా ఆ ప్రార్థనే చేయి. నా పిల్లలు అయినా ఈరోజు జాబ్ చేస్తున్నారు, నా పిల్లలు కూడా 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు కావాలి, 10 మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళు కావాలి ప్రభువా. నా దేశం భయంకరమైన ప్రతికూలతల్లో ఉంది, నా రాష్ట్రము ప్రతికూలతల్లో ఉంది. మాలో చైతన్యం కలగాలి నాయన. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ప్రభువా. చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ కాబోతుంది. ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. దాని వలన ఇప్పుడు రాబోతున్నటువంటి 5 సంవత్సరాల్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే 70,000 ఉద్యోగం నేను చూశాను, 70,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రేక్ చేశారంట. ఇంకేదన్నా ఇంకోటి కనపడుతుందా అంటే అందరికీ కనపడుతుంది అదొక్కటే, ఇంక వేరే ప్రత్యామ్నాయం ఏం కనపడట్లా. కానీ ఇంకా వేరే విషయాలు, వేరే ఫీల్డ్స్ కూడా అభివృద్ధి చెందాలి. మన వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్గా ఆలోచించాలి, ఇంకా అభివృద్ధి జరగాలి. దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి. చేసి నేను చెప్పినట్టుగా దేవునికి మొరపెట్టండి. భయపడకండి, ఏం కాదు. ఇప్పుడు 5 ఏళ్లలో ఇంకో మలుపు దేవుడు తిప్పొచ్చు, ఏదో కార్యం చేయొచ్చు. టెన్షన్ పడకండి. టోటల్గా మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, మనందరి హృదయాలలో నేను 10 మందికి పని కల్పించే విధంగా తయారు కావాలనే ధోరణి అయితే మంచిది. అసలు క్రైస్తవుడు అనేవాడికి కలిగి ఉండాల్సిన ధోరణే అది. నేనొక్కడనే రక్షింపబట్టం కాదు, 10 మందిని రక్షణలోనికి నడిపించాలి అనేది మన నినాదం కదా. నేనొక్కడిని నా నిత్య జీవానికి వెళ్ళటం కాదు, నేనొక్కడిని నరకం తప్పించుకోవటం కాదు, 10 మందిని తప్పించాలి, 10 మందిని నిత్య జీవానికి చేర్చాలి అనేది కదా మన భారం. అందుకోసం మనం ప్రార్థన చేస్తాం, అందుకోసం మనం కన్నీరు విడుస్తాం, అందుకోసం మనం సువార్త పత్రికలు పంచుతాం, అన్నీ చేస్తాం. మన టైముని, కష్టాన్ని, ధనాన్ని అన్నిటినీ వెచ్చించి 10 ఆత్మల్ని రక్షించాలని తపన పడతాం మనం. అది ఒక క్రైస్తవుడి యథార్థమైన హృదయం, మంచి హృదయం, దేవుని మనసు. అది ఎవరి మనసు? దేవుని మనసు. తన కోసం తను బ్రతకటం కాకుండా 10 మంది కోసం బ్రతకటం అనేది. నేను అంటున్నాను, ఆత్మ సంబంధమైన విషయాలే కాదు, భౌతికంగా కూడా క్రైస్తవుడు అలానే ఉండాలి. మొన్న మెదక్ ప్రాంతానికి వెళ్ళాను నేను. అక్కడ మెదక్ చర్చి, ఫేమస్ చర్చి ఒకటి ఉంది. అక్కడ ఒక దైవజనుడు, ఆయన ఒక దొరగారు, ఆయన దైవజనుడు. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, ప్రజలకి ఉపాధి మార్గం లేదు, పనులు లేవు. ఆ టైంలో ఆయన ఒక ఆలోచన చేశాడు. వాళ్ళు దొరలు కదా, వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి. ఆ ధనం వాళ్ళకి ఒట్టిగా పంచకుండా ఒక పని కల్పించాడు ఆయన. 175 అడుగుల ఎత్తున్నటువంటి గోపురాలు 2 కలిగినటువంటి ఒక మందిరాన్ని స్టార్ట్ చేశాడు, అచ్చంగా నల్లరాయితో.
దాదాపు చాలా కాలం ఆ పని జరిగింది. ఆ పనిని ఉపయోగించుకొని అందులో పనిని కల్పించి కరువు సమయంలో వాళ్ళందరికీ కూడా ఆహారం ఇచ్చాడు. వాళ్ళందరికీ కుటుంబాలు దొరలటానికి ఉపాధి కల్పించాడు. అంటే అటు ఆధ్యాత్మికం కట్టాడు, వెళ్ళిపోయాడు. అది ఈరోజు తెలంగాణలో అతిపెద్ద ఎత్తైనటువంటి చర్చ్ అది. విచిత్రం ఏంటంటే పోతే అక్కడంతా కూడా తెలంగాణ బిడ్డలంతా ఆ తెలంగాణ భాష మాట్లాడేటువంటి ఆ విధమైన తెలుగు మాట్లాడే వాళ్ళందరూ అక్కడ ఫుల్గా ఉన్నారు. అబ్బా మంచి పని చేశాడు, దేవునికి స్తోత్రం అనిపించింది. మందిరం కట్టాడు, యేసు ప్రభుని గురించి అక్కడ ప్రస్తావించాడు, దైవజనులను పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ అదొక క్షేత్రంలాగా మారిపోయింది. ఆనాడు ఉపాధి ఇచ్చింది, ఈనాడు కూడా అనేక మంది ఆధ్యాత్మిక ఆకలి తీర్చేటువంటి ఇదిగా మారిపోయింది. అంటే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా క్రైస్తవుడు ఆలోచించాలి అనేది ముందు మాటగా మీకు అందిస్తున్న బిడ్డలారా, దేవునికి స్తోత్రం. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకు తగ్గట్టుగా అడగాలి, మనకు తగ్గట్టు అడగకూడదు. ఆయనకు తగ్గట్టు అడగాలి. మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎవరికి తగ్గట్టు అడగాలి? ఆయనకు తగ్గట్టు అడగాలి. ఒక గిన్నె బంగారు కాసులు అడిగామనుకో సరిపోయింది. ఒక కాశీ మహారాజా అంటే ఒరే నీ కాసు దీనికోసం ఇంత కష్టాలు పడి నా దాకా వచ్చావా ఏంట్రా అంటాడు. కాదు, మహారాజు దగ్గరకు పోయినప్పుడు మహారాజు రేంజ్కి తగ్గట్టు ఒక కాసు ఏంది ఒక గిన్నెడు కాసులని ఇస్తాడు. ఎందుకంటే ఆడ బండెడు కాసులు ఉంటాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు శ్రీమంతుడు, అద్వితీయుడు, శ్రీమంతుడు ఆయన. మన దేవుడు శ్రీమంతుడు కనుక ఆయన ముందుకు వచ్చి మోకాళ్ళు ఉన్నప్పుడు ఆయన రేంజ్లో అడగటం నేర్చుకోండి. ఏదైనా సరే నేనైతే భారీగానే అడుగుతా. ఎప్పుడు కూడా నేను నా రేంజ్లో ఎప్పుడు అడగలే, ఆయన రేంజ్లో అడిగా. అండ్ ఆయన రేంజ్లో ఇచ్చాడు కూడా, చాలా వరకు పొందాను కూడా. మళ్ళీ అడుగుతున్నా, ఫ్రెష్గా మళ్ళీ అడుగుతున్నా. మళ్ళీ ఆయన రేంజ్లో ఇంకా చేయాలి, నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి, ప్రజలకు ఇంకా దీవెనకరంగా నా బ్రతుకు మారిపోవాలి ప్రభువా అని నేను ఆయన రేంజ్లో మళ్ళీ అడగటం మొదలుపెట్టా. అడుగుతానే ఉంటా, ఇంకా చేయటానికి దేవుడు కృపనిస్తాడు, ఇంకా చేస్తా. తండ్రి సన్నిధి పరిచర్యలో 2 విధములుగా దేవుడు కార్యం చేస్తున్నాడు. ప్రజలు భౌతికంగా దీవించబడటానికి, ఆధ్యాత్మికంగా బలాభివృద్ధి పొందడానికి 2 కార్యాలు కూడా నా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయనకే మహిమ.